దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఒకానొక అంశమును మనము నేర్చుకుందాం. ఈ అంశము దేనిని గురించి అనగానే దేవుని సన్నిధిలో మనము గడపడం, దేవుని సన్నిధిలో మనము జీవించడం. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్య భాగాలను మనం ఆలోచన చేద్దాం. కీర్తనాకారుడు ఈ విషయాన్ని గురించి రాశాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియచేయబడినటువంటి ఈ సంగతిని ఇప్పుడు మనం చూద్దాం. 84వ కీర్తన 10వ వాక్యాన్ని మీరు చూడండి. 84వ కీర్తన 10వ వాక్యం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఏమని రాయబడింది ఇక్కడ? దేవుని యొక్క ఆవరణము, దేవుని యొక్క ఆవరణము. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు దేవుని జ్ఞానము విషయంలో చాలా పరిపక్వత వచ్చింది. మీకు అర్థమవుతుందా? పురాతన కాలానికి ఇప్పటి కాలానికి లోక జ్ఞానం విషయంలో ఎలాగైతే పరిపక్వత వచ్చిందో, దేవుని జ్ఞానము పురాతన కాలానికి ఇప్పటి కాలానికి మనము చూచినప్పుడు పరిపూర్ణతలోనికి, పరిపక్వతలోనికి తీసుకుని వచ్చింది. ఒక చక్కని అందమైనటువంటి సువాసననిచ్చేటువంటి పుష్పము మనకు కనిపించాలంటే అది అనేక స్థాయిలో ఎదుగుతూ వస్తుంది. ప్రారంభంలో చిన్న పిందిగా ఉంటుంది, ఆ తర్వాత చిన్న మొగ్గ, ఆ తర్వాత పుష్పం, వికసించిన పుష్పం. అలాగే ఒక ఫలాన్ని మనం చూడాలంటే అది కూడా చాలా స్థాయిలు దాటుకుని వస్తుంది. ప్రారంభంలో చిన్న పువ్వు, చిన్న పిందె, ఆ తర్వాత ఒక మోస్తరు కాయ, ఆ తర్వాత ఫలం, పరిపక్వమైన ఫలం. ప్రకృతి అంతా కూడా ఇదే పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఏది కూడా అప్పటికప్పుడు వచ్చేది. అనేక స్టేజెస్, స్థాయిలు దాటుకుంటూ వస్తుంది. ప్రారంభంలోనే దేవుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తే మనుషులకు అర్థం కాదు, మనుషులు దానిని అభ్యసించలేరు. ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు ఎక్కించాడు. మొదట తన మాటలను మనుషులకు కొద్దిగా చెప్పాడు, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. పరిపూర్ణమైనటువంటి సంగతులను దేవుడు మానవాళికి తర్వాత అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మనము ఎప్పుడు తెలియచేయబడిన వాక్య భాగంగా నేర్చుకుంటున్నాం? పురాతన కాలంలో తెలియచేయబడిన వాక్య భాగంగా నేర్చుకుంటున్నాం కనుక దీని నుండి అర్థాన్ని మనం తెచ్చుకోవాలి. దేవుడు ఆదికాండం మొదలుకొని వ్రాయించినటువంటి ఈ సంగతులన్నింటి ద్వారా మనము జ్ఞానాన్ని ఏ విధంగా నేర్చుకోవాలంటే వాటి నుండి పరమార్థాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి, పరమార్థాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాగని అవి తప్ప, అవి మనకు అవసరం లేదా? అవి ఉంటే కానీ ఇవి రావు కదా. ఒక చిన్న పిందె ఉంటే కానీ ఒక పరిపక్వమైనటువంటి ఫలం అందులో నుండి రాదు కదా. ఆ పిందె రాలిపోతే ఫలం ఎక్కడిది? అట్టి మాదిరిగా పురాతన కాలం నుండి దేవుడు ప్రకటింపజేసినటువంటి వాక్య భాగాలన్నింటి ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అవి మనకు ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతంగా ఉన్నాయి. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని కూడా అదే దృష్టితో మనం ఆలోచన చేయాలి. నాటి కాలానికి భక్తుడు ఏమంటున్నాడు చూడండి, నీ ఆవరణము. నీ ఆవరణము అంటే నాటి కాలంలో దేవుని ఆవరణం అంటే ఏది? యెరూషలేము మందిర ఆవరణం, అవునా? మరి నేటి కాలానికి ఈ వాక్య భాగాన్ని మనం ఎలా తీసుకోవాలి? చాలామంది ఎలా తీసుకోవాలి అని అంటారంటే, ఇదిగో మన దగ్గర చర్చెస్ ఉన్నాయి, ఆలయాలు కట్టుకున్నాం, గుళ్ళు కట్టుకున్నాం, అక్కడ కాసేపు కూర్చుంటే చాలు అని అంటూ ఉంటారు. ఒక ఆదివారం 2 గంటలు కూర్చుంటే చాలు అని అంటూ ఉంటారు. అది నిజమా?
ఆ ఉద్దేశంతోనే దేవుడు ఈ మాటలను రాయించాడా? కాదు. ప్రస్తుత కాలానికి దేవుని ఆవరణము, దేవుని ఆలయము అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. చాలా స్పష్టంగా. ఏదో తెలిసి తెలియనట్టుగా, చెప్పనట్టుగా లేదు. చాలా స్పష్టంగా సూటిగా దేవుడు చెప్పేశాడు. ప్రస్తుత కాలంలో దేవుని ఆలయం అంటే ఏమిటి అనగానే, ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి జీవిస్తున్నారో వారి దేహమే దేవునికి ఆలయం. అటువంటి దేహంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి దేహముగా మనము ఈ దేహాన్ని మార్చాలి. ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని మీరు మదిలో ఉంచుకుని ఈ మాటలను చదవండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇక్కడ ఒక పోలిక చెప్పబడింది. ఒక పోలిక. దేవుని ఆవరణంలో మనం గడపడం, దేవుని ఆవరణంలో కాకుండా వేరే చోట మనం గడపడం, లోకంలో మనం గడపడం. లోకములో మన బ్రతుకు ఒక 1000 దినములు మనం గడిపితే ఎలా ఉంటుందో దానికంటే దేవుని కొరకు మనము జీవించిన ఒక దినము శ్రేష్టమైనదిగా ఉంటుంది అని దేవుడు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా లేదా? దేవుని కొరకు మీరు బ్రతికినటువంటి ఒకరోజు ఎంతో శ్రేష్టమైనది. ఎన్ని రోజుల కంటే, ఏ జీవితం కంటే? మీరు లోకము కొరకు జీవించినటువంటి జీవితంలో ఒక 1000 రోజులు అక్కడ గడిపిన ఆ బ్రతుకు కంటే దేవుని కొరకు మీరు బ్రతికినటువంటి ఒకరోజు చాలా శ్రేష్టమైనది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ పోలిక చెప్పడం ద్వారా ఆయన ఉద్దేశం ఏంటి? మీరు దేవుని కొరకు బ్రతకండి, మీ దేహాన్ని దేవునికి ఆలయంగా మలచండి. ఒక దినమే లోకములో మనము బ్రతికినటువంటి 1000 దినముల కంటే శ్రేష్టమైనదైతే మీ జీవితకాలం అంతా కూడా మీరు దేవుని కొరకు బ్రతికితే ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత మేలును మీరు పొందుతారు అనేది దేవుని యొక్క ప్రశ్న. చూడండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. లోకములో మనం జీవిస్తున్నటువంటి 1000 దినముల కంటే దేవుని కొరకు మనం జీవిస్తున్నటువంటి ఒకరోజు చాలా శ్రేష్టమైనది. మనం దేవుని పనిలో ఉంటాం, కొద్ది కాలం దేవుని పనిలో ఉంటాం. అలా కొద్ది కాలం దేవుని పనిలో ఉండేటువంటి ఆ కాలం చాలా శ్రేష్టమైనది. ఆ కాలాన్ని మనం ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తగ్గించుకోవడానికి కాదు, కుదించేసుకోవడానికి కాదు, పూర్తిగా నివారించేసుకోవడానికి కాదు, ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పనిలో మనం ఉండేటువంటి ఆ క్షణాలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి. లోకంలో మీరు బ్రతుకుతున్నారు, మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోవడానికి బ్రతుకుతున్నారు. ఆ దినముల కంటే దేవుని కొరకు మీరు బ్రతికినటువంటి దినములు చాలా శ్రేష్టమైనవి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగని చర్చికి వెళ్ళొద్దు అనటం లేదు నేను, దేవుని వాక్యాన్ని వినొద్దు అనటం లేదు నేను, సమాజంగా కూడుకోవద్దు అనటం లేదు నేను. అవన్నీ కూడా ఈ కోవలోనికి వచ్చినా మీరు నిత్యకాలము దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే మీ దేహాన్ని దేవుని కొరకు ఆలయంగా మలచండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. భక్తిహీనులు ఒక గుడారం వేసి, ఒక పెద్ద ప్యాలెస్ కట్టి, ఒక పెద్ద భవంతి కట్టి అందులోనికి మనలను ఆహ్వానించి అందులో మనలను ఉండమన్నప్పుడు అందులో ఉండేటంట కంటే దేవుని యొక్క ఆవరణం దగ్గర, దేవుని యొక్క మందిరం దగ్గర, ద్వారము దగ్గర మనం కూర్చోవడమే శ్రేష్టం. ద్వారము దగ్గర అదే మనకి ఇష్టమైనదై ఉండాలి. అంటే ఇక్కడ సర్వసుఖాలు మనకు అందకపోవచ్చు అనేదే అక్కడ దేవుని యొక్క భావన. ఇక్కడ మనకు సర్వసుఖాలు అందకపోవచ్చు. ఎక్కడ? దేవుని పనిలో. ఇక్కడ మనల్ని మనం తగ్గించుకోవాలి, ఇక్కడ మనం అర్పణ చేయాలి. ఇక్కడ శరీరానికి అంత పెద్దగా సుఖమైతే దొరకదు, కానీ ఆత్మయందు మనం సంతోషించగలం. రాబోయే జీవితానికి గొప్ప పునాదిని మనం వేసుకోగలం. క్రీస్తు ప్రేమలో ముందుకు కొనసాగగలం, సత్క్రియలను పూర్తి చేసుకోగలం. అందుచేతనే భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. మీకేది ఇష్టం? పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో మీ ఇష్టానుసారంగా మీరు జీవించడం మీకు ఇష్టమా? లేక దేవుని పనిలో ఒక ఎండలో మీరు దేవుని పని చేసుకోవటం, ఒక వానలో మీరు దేవుని పనిని చేసుకోవటం, ఒక ఆకలితో మీరు దేవుని పనిని చేసుకోవటం, ఒక లేమితో మీరు దేవుని పనిని చేసుకోవటం మీకు ఇష్టమా? ఒక్కసారి మీరు గమనించండి. భక్తులకైతే, నీతిమంతులకైతే దేవుని పనిని కష్టాలలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో నెరవేర్చుకోవడమే ఇష్టం.
లోకములో ఉన్నటువంటి సంతోషాన్ని వారు కోరుకోవటం లేదు. దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని మాత్రమే వారు వెదుగుతున్నారు. శరీర సంబంధంగా కొంత కష్టంగా ఉన్నా కానీ దేవునిలో వారు ఆనందాన్ని వెతుకుతున్నారు. ఒక దినము దేవుని ఆవరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదైనప్పుడు ప్రతిరోజు దేవుని ఆవరణంలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు దేవుని ఆవరణంలో మనం ఎలా గడపగలం? మన దేహాన్ని దేవునికి ఆలయముగా మలచి మనం గడపగలం. చూడండి, కీర్తనల గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. 27వ కీర్తన 4వ వాక్యాన్ని చూడండి. 27వ కీర్తన 4వ వాక్యం, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. ఏమిటా వరం? దేవుణ్ణి ఎవరైనా వరం కోరుకోవాలి అనుకుంటే విస్తారమైనటువంటి ధనాన్ని కోరుకోవచ్చు, బంగారాన్ని కోరుకోవచ్చు, అధికారాన్ని కోరుకోవచ్చు, సర్వసుఖాలను కోరుకోవచ్చు. అయితే భక్తుడైన వాడు ఏం కోరుకుంటున్నాడు చూడండి, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. అదేమిటో చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక్కరోజు దేవుని ఆవరణములో గడిపితే లోకములో మనము 1000 రోజులు గడిపినటువంటి ఆ కాలము కంటే, ఆ జీవితము కంటే ఎంతో శ్రేష్టమైనది అయినప్పుడు, జీవితకాలమంతా, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకంటే ఆయన ప్రసన్నతను చూచే అవకాశం, ఆయన ఆలయములో ధ్యానించే అవకాశం నాకు దొరుకుతుందని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నాటి కాలానికైతే యెరూషలేము మందిరము ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. మరి నేటి కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి కట్టబడినటువంటి ఆలయాలను మీరు చూడకండి. మిమ్మునే దేవుడు ఒక ఆలయంగా కట్టాడని మీరు గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఈ జ్ఞానము తెలియచేయబడింది. పరిపక్వతలోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. పరిపూర్ణమైన జ్ఞానములోనికి మనలను ప్రభువు తీసుకుని వెళుతున్నాడు. అలాగని సమాజంగా కూడుట మానమని ఆయన చెప్పటం లేదు. సమాజ మందిరాలకు వెళ్ళొద్దని ఆయన అడ్డగించడం లేదు. మీరు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని ప్రచురించండి, సంభాషించండి, నేర్చుకోండి. అయితే నిరంతరం, నిత్యం మీరు దేవుని మందిరంలో నివసించే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. ఎలా? మీరే దేవునికి ఒక ఆలయముగా మారిపోవుట ద్వారా, మీరే దేవునికి ఒక నివాసముగా మారిపోవుట ద్వారా, మీలో దేవుని పని జరుగుతున్నప్పుడు, మీలో దేవుని కొరకు గొప్ప గొప్ప ఆలోచనలు పుడుతున్నప్పుడు, మీలో ఆత్మల రక్షణార్థమై ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, మీ ద్వారా అవి నెరవేరుతున్నప్పుడు ఎంత సంతోషపడాలి మీరు. నిజంగా నేను దేవుని మందిరంలో ఉన్నాను, నేను దేవుని ఆలయంలో ఉన్నాను, దేవుడు ఇదిగో ఈ శరీరంలో నివసిస్తున్నాడు, నేను కూడా ఇక్కడే ఉన్నాను, కనుక ఈ వరమును దేవుని యొద్ద నేను కోరుకోవాలనేటువంటి గొప్ప ఆలోచన మీలో ఉండాలి. నాడు కీర్తనాకారుడు, భక్తుడు, నీతిమంతుడు ఇదే కోరుకుంటున్నాడు. ఒక్క వరము అడిగితని దేవుని దగ్గర. ఏమిటంటే, దేవా, నా జీవిత కాలమంతయు నీ ఆవరణంలో నేను ఉండిపోవాలి, నీ మందిరంలో నేను ఉండిపోవాలి, ఇక్కడే నేను నివసించాలి. అలాగైతే నీ ప్రసన్నతను చూడగలను, నీ వాక్యాన్ని ధ్యానించగలను, నీ జ్ఞానమును నేను వినగలను, నీ యొక్క పనులను నేను చేయగలను అని కీర్తనకారుడు అక్కడ కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ భావన మనలో కూడా ఉండాలి. ఈ అంత్య గడియలలో ఉన్నటువంటి మనము భక్తిని, విశ్వాసమును, నిరీక్షణను, ప్రేమను కోల్పోకుండా, మన దేహాన్ని దుష్టునికి దుర్నీతి సాధనముగా మనం ఇవ్వకుండా, దేవుని కొరకు నీతి సాధనముగా అప్పగించి దేవుని సేవలో మనం ముందుకు కొనసాగాలి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడిన మాట మనందరికీ ఒక గొప్ప హెచ్చరికగా అనుగ్రహింపబడినటువంటి మాట. ఇప్పుడు మీరు చూడండి, పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నిరంతరం దేవుని ఆవరణలోనే ఉన్నాడు. దేవుని ఆవరణంలో ఉన్నాడంటే యెరూషలేము మందిరం ఆవరణంలో ఉన్నాడా? కాదు. ఆయన శరీరాన్ని దేవునికి ఆలయముగా మలిచేశాడు. అలాగని ఆయన ఆలయానికి వెళ్ళలేదని కాదు, ఆయన యెరూషలేము ఆలయానికి వెళ్ళలేదని కాదు,
నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నాడు, దేవుని ఆవరణములో ఆయన ఉన్నాడు. ఎలా? ఆయన శరీరాన్ని దేవునికి ఇంటిగా మలిచాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, ఆయనకు ఒక నివాసము, ఆయనకు ఒక నివాసము. ఇది శరీరానికి కొంత కష్టంగా అయితే ఉండొచ్చు. భక్తిహీనుల గుడారములలో నివసించడం అంటే శరీరానికి ఇష్టం, కానీ దేవుని యొద్ద నివసించడం అంటే శరీరానికి కొంత కష్టం. కానీ ఆత్మకు మాత్రం చాలా ప్రయోజనం, ఆత్మకు చాలా ప్రయోజనం. కనుక శరీరానికి మీరు నచ్చజెప్పాలి, శరీరాన్ని మీరు సాధన చేయాలి. ఇదిగో దేవుని పనిలో ఉండు, దేవునికి నివాసముగా ఉండు, దేవునికి ఒక ఆవరణముగా ఉండు, అప్పుడు నేను సంతోషించగలను అని ఆత్మ శరీరాన్ని లోపరుచుకోవాలి. ఆత్మ శరీరాన్ని లోపరుచుకోవాలి, అంతే తప్ప శరీరాన్ని వెంబడించకూడదు. శరీరం చెప్పినట్టుగా తందాన అనకూడదు. ఆత్మ శరీరానికి కళ్ళెం వేయాలి. ఇదిగో నీవు దేవుని కొరకు ఒక ఇంటిగా ఉండు నిమిత్తము, ఒక నివాసముగా ఉండు నిమిత్తము నిర్మింపబడ్డావు. ఈ చేతులు ఎందుకే, కాళ్ళు ఎందుకే, ఈ అవయవాలన్నీ ఎందుకే, ఈ చూపు, ఈ మాట, ఈ వినికిడి, ఇవన్నీ కూడా దేవుని కొరకు, దేవుని కొరకు ఒక నిర్మాణంగా ఇవ్వబడ్డాయి. కనుక నీవు దేవుని కొరకు బ్రతుకు, దేవునికి ఆలయంగా ఉండు, దేవునికి నివాసంగా ఉండు. అప్పుడు నా కోరిక నెరవేరుతుంది. ఏంటి ఆ కోరిక? దేవునితో నిత్యం ఉండాలనే కోరిక, దేవుని సన్నిధిలో నేను సదాకాలము నివసించాలనేటువంటి కోరిక నెరవేరుతుంది. కనుక ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుని వ్రాయబడినటువంటి సంగతులలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించి ఇక మీదట మీ దేహాన్ని దేవునికి ఆలయముగా మలచుతూ, దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని దేవునికి ఇంటిగా మీరు ఉంచుతూ, నమ్మకంగా ఉంటూ, ధైర్యంతో ఉంటూ, నిరీక్షణతో ఉంటూ, ప్రేమతో ఉంటూ, దేవుని నివాసంలో నిత్యము మీరు మీ జీవితకాలాన్ని గడుపుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్య నివాసి, మహోన్నతుడా, మహాఘనుడా, మీ సన్నిధిలో మేము నివసించడం అంటే అది మాకెంతో గొప్ప భాగ్యం తండ్రి. ఈ భూమి మీద నరులుగా నివసించమని మీరు మమ్మల్ని పంపించారు. అయితే నరులలో మీరు నివసించటానికి కోరుకుంటున్నారు. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శరీరాలను నీతి సాధనాలుగా వినియోగిస్తూ, మీకు నివాసములుగా మేము వీటిని తయారు చేసుకుని, ఈ శరీరాలను లోపరుచుకొని, దేవా మీ చిత్తమును ఈ శరీరములలో నెరవేర్చుచు వాక్యానుసారమైన బ్రతుకును మేము కలిగి ఉండి, ఆ బ్రతుకును అపేక్షించి, ప్రేమించి, అంతము వరకు నమ్మకముగా నిలువబడగలిగేటువంటి భాగ్యమును మాకు దయచేయండి. శరీర సుఖాన్ని కోరుకోకుండా ఆత్మ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శరీరాన్ని మీ సేవార్థమై చక్కగా వినియోగించగలిగే భాగ్యముని మిమ్మల్ని కోరుకుంటూ, నిత్యకాలము నిరంతరము మీ సన్నిధిలో మేము నివసించగలిగే గొప్ప ధన్యతను అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ, ఈ ఒక్క వరమును దయచేయమని మేము మిమ్మల్ని అర్థిస్తూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.